అహం, అత్యాస, ఆధిపత్యాభిలాష, అణుబాంబులతో అంతా అంతం. 1982 మార్చి 10వ తేదీన అణుశక్తితో మారణహోమం గురించి నేను రాసిన ఓ కవితను వినిపించి, ఆపై ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితిని గురించి వివరించి, అణుశక్తి కారణంగా ఈ భూమిపై గల కోట్లాది జీవరాశుల వినాశనం గురించి వివరిస్తాను. అదియే సముద్ర మధ్యపు భూమండలం, దానవ మానవ యజ్ఞగుండం. తిరుగుతుంది భూగోళం, దక్షిణ దిక్కుకి దాని ప్రయాణం, కాలయముడితో ఘర్షణార్థం. కదులుతున్నది కాలచక్రము, దేశాల మధ్య ద్వేషభావాలు, మనస్పర్ధలు, వైషమ్యాలు, వృద్ధగుచున్నవి చికట్ల చందం సాయం సమయం. ఏదో ఒక కాళరాత్రి మృత్యుదేవత భువిని చేరే నాటి రాత్రి, ప్రళయభూతం కొత్త నేస్తం అణుశక్తికి బాంబు రూపం. భూమి మీద బద్దలైతే, ప్రాణికోటి నిహతమైతే, బుద్ధిహీనుల తుచ్చవాంఛ తీరుతుంది, భూత ప్రేత రక్తదాహం తీరుతుంది. ఇట్టి మానవ మారణ హోమానికి కారణభూతం అణువు మాత్రం. రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయిల్ గాజా, ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న భీకర యుద్ధాల వల్ల ప్రపంచ శాంతి, ఆర్థిక వ్యవస్థలను దిగజార్చడం తప్ప ప్రయోజనం ఏముంది? ఈ యుద్ధాలలో ఓడిపోయే వారితో పాటు విజయం సాధించిన వారికి కూడా కలిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అపారం. ఎందుకీ యుద్ధదాహం? ఎందుకీ మారణ హోమం? దీనికి అంతం లేదా? ప్రపంచంలో శాంతి స్థాపించబడదా? ఇదే నా ప్రశ్న.